దేవుడు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాడు. అందుకే సెలెక్ట్ చేసుకుని మరీ రివెంజ్ తీర్చుకుంటున్నాడు. ప్రతి మనిషి లైఫ్ టైంలో ఏదో ఒక స్టేజ్లో తెలుసో తెలియకో ఏదో ఒక ప్రాబ్లం ఎదురవుతుంది. దాంతో లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయని మిరాకిల్ జరుగుతుంది. అలాంటిది నా లైఫ్లో కూడా జరిగింది. ఇరవై రోజుల్లో నా జీవితం గిర్రమని బొంగరంలో తిరిగింది. ఏం జరిగిందో అనుభవించిన నా ఒక్కడికే తెలుసు. అది మీకు తెలియాలంటే నా జీవితంలో 20 రోజులు వెనక్కి వెళ్ళాలి. శాంతి, చెప్పండి పిన్ని. రాత్రి బబ్లు బర్త్డే పార్టీకి అర్జున్ ఆదిత్య ఇంటికొచ్చి పడుకున్నారు కదా. బాబాయ్ది రోలెక్స్ వాచ్ ఒకటి కనిపించడం లేదు. అర్జున్ కానీ ఆదిత్య కానీ తెచ్చారేమో ఒకసారి అడుగమ్మా. ఒక్క నిమిషం. అర్జున్, అర్జున్, ఆదిత్య. ఏంటమ్మా? బబ్లు ఇంట్లో వాచ్ తెచ్చావా? నేను తీసుకురాలేదమ్మా. అర్జున్, వాచ్ దొంగతనం చేస్తావా? నువ్వు చేయకపోతే నీ చేతికి వాచ్ ఎలా వచ్చింది? నాకు తెలియదమ్మా. ఒకసారి ఇలా చేస్తావా? జస్ట్ 20 డేస్ మాత్రమే వెనక్కొచ్చాం. నా జీవితం ఈ 20 డేస్లోనే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఏంటి, మళ్ళీ నేను అర్జున్ కొట్టడానికి కళ్ళలోకి వచ్చాడా? లేచి స్నానం చేసిరా. ఇప్పుడు మీకు చెప్తున్నది నా లైఫ్ డైరీలో ఒక చాప్టర్. మన నుంచి దూరమైంది మనల్ని గతంలా వెంటాడుతూ ఉంటుంది. అర్జున్ ఒక ఎమోషన్. వాడు నా వల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అర్జున్ వెళ్ళిపోయి 15 సంవత్సరాలైనా వాడు నన్ను కొట్టడానికి మాత్రమే కల్లోకి వస్తుంటాడు. ఇంకా అమ్మ కొన్ని కండిషన్స్ మధ్య ప్రాణంగా ప్రేమించింది. ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం 6 గంటలకి ఇంటికి వచ్చి ఆనందంగా టైం స్పెండ్ చేయమనేది. మా అమ్మ వల్ల నేను బయట ప్రపంచానికి దూరంగా పెరగాల్సి వచ్చింది. చిన్నప్పుడు అదవ్వాలి ఇదవ్వాలని చాలా గోల్స్ పెట్టుకునేవాడిని. కానీ మా నాన్నకు ఒక కోరిక ఉండిపోయింది. దాని ముందు ఇవన్నీ చాలా చిన్నవైపోయాయి. మా నాన్న నన్ను ఏదో ఒక డిపార్ట్మెంట్లో పోలీసుగా చూడాలనుకున్నాడు. చూడకుండానే 3 months బ్యాక్ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇప్పుడు ఆయన లేకపోయినా ఆయన కోరిక ఆయన వల్లే తీరింది. ఆదిత్య, మామయ్య, ఇదిగో రాని జాయినింగ్ లెటర్. పెట్రోలింగ్ కానిస్టేబుల్. ఇది మీ నాన్న కోరిక. రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ మామయ్య. ఏమా, బాగున్నావా? బాగున్నానన్నయ్య. ఆదిత్య, ఇప్పుడు మీ నాన్న కోరిక కన్నా ఉన్న మీ అమ్మ చాలా ఇంపార్టెంట్. తనని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే మామయ్య.